సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ, సహజ సిద్ధంగా దీంట్లో. అదే సందర్భంలో రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ హామీ లేకుండా అప్పులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అది చేస్తే ఖచ్చితంగా సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారు. మ్యాక్సిమం కోఆపరేటివ్ సొసైటీల్లో షూరిటీ లేకుండా అప్పులు ఎవ్వడికి ఇవ్వరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. షూరిటీ లేకుండా అంటే నీ పొలమో నీ స్థలమో నీ ఇల్లు తాకట్టు లేకుండా ఏది లోన్స్ ఇయ్యరు. అవి ఉన్నప్పుడు సొసైటీలకు ఏ ప్రాబ్లం లేదు. అవి రికవర్ కానప్పుడు, అవి ఎక్కువ లాస్ అవుతున్నప్పుడు, దాంట్లో ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు డూప్లికేట్ అయినాయి అనుకోండి, సొసైటీలన్నీ మూసేయాలి, ఉండవు అసలు ఇక సొసైటీ. ఆ సొసైటీ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు పెడుతుంది, ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది. ఇది సహజ సిద్ధ ప్రక్రియ. ఇందులో ఇదివరకైతే దాచుకోవడానికి ఈ లెక్కలు ఉండే, ఇప్పుడు అట్లా కాదు. సహకార సొసైటీలు కూడా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కిందనే పనిచేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ మనకి 3 రకాల జనం ఉంటారు. పల్లె ప్రాంతాల విషయాలు తెలిసి పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళు, పల్లె ప్రాంతాలలో తమ తల్లిదండ్రులు పుట్టారు కానీ వీళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచి పట్టణాల్లోనే బ్రతుకుతున్న వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. అలాగే అసలు పల్లెలతో సంబంధం లేని జీవితాలు బోలెడు. ఇప్పుడు మీరు నేనైతే పల్లెటూళ్ళల్లో పెరగలేదు కదా, పల్లెటూళ్ళల్లో మన బంధువులు మన వాళ్ళు ఉంటారు, అమ్మమ్మలో నాయనమ్మ.